అంటే భయము. ఎందుకంటే మీరు గంటలు గంటలు మాట్లాడేటోళ్ళు, మీరు న్యాయమూర్తుల ముందు వాదించేటోళ్ళు, మీరు వకాలత్ చేసేటోళ్ళు. గంగమ్మని కలిసిన నేను. గంగమ్మ మొన్ననే దుబాయ్ పోయి వచ్చింది. ఎట్లుంది గంగమ్మ దుబాయ్ అన్న? ఏమున్నది, మన హైదరాబాద్ లెక్కనే ఉన్నది కదా అన్నది. అంటే వాళ్ళ గర్వంగా చెప్పొచ్చు, ఒక హైదరాబాద్ బిడ్డ, ఒక తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పొచ్చు. ఎన్ని అన్నారు, ఎన్ని మాటలు అన్నారు మనం. హైదరాబాద్ మొత్తం నాశనం అవుతుంది, ఇక్కడ ఇండస్ట్రీ మొత్తం ఎత్తిపోతుంది, తట్టాబుట్ట నెత్తి మీద పెట్టుకొని ఇండస్ట్రీని మొత్తం సాప చుట్టేసినట్టు చుట్టేసుకొని ఎక్కడోడక్కడ బిచానా చదువుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ 10 ఏళ్ల కింద తిన్నామా లేదా? 15 ఏళ్ల కింద తిన్నామా లేదా? ఎన్ని చర్చలు, ఎన్ని చర్చోపచర్చలు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడేంత వరకు 5 ఏళ్ళు ప్రతిరోజు పొద్దున టీవీ పెడితే చాలు, చాట్ల తవుడు పోసి కుక్కల పంచాయతీ పెట్టినట్టు రోజు ఒకటే లొల్లి. తెలంగాణ వస్తుందా రాదా, ఇద్దరు కూర్చోవాలి, వాడిని వీడి తిట్టాలి, వీడిని వాడి తిట్టాలి, ఒకటి సమైక్యాంధ్ర అంటే ఒకటి ఇట్లా అంటే ఒకటి అట్లా అంటే అదే లొల్లి. ఆఖరికి సినిమాలో జోకులు కూడా వచ్చినాయి, మీకు యాదుకుండాలి. ఒక సినిమా నాకు గుర్తుంది, అదేదో సినిమా ఆయన గోపీచంద్ అంటే ఆయన హీరో. అయితే ఆయన ఏమవుతాడంటే బొంబాయికి పోతాడు. బొంబాయికి పోయిన తర్వాత ఆ బొంబాయిలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఈ బ్రహ్మానందం గారు వస్తారు ఆయన కలవడానికి. వచ్చిన తర్వాత ఆ ఇంటి కాంపౌండ్లో ఒక బావి ఉంటుంది, పాడుపడ్డ పాత బావి. ఆయనతో చూసుకోకుండా ఆయన పోయి ఆ పాడుపడ్డ బావిలో పడిపోతాడు బ్రహ్మానందం. అది దాదాపు ఒక 20-30 ఫీట్లు ఉంటుంది. అది లోపల పడి ఉంటాడు ఆయన. ఈ లోపల సాయంత్రం అవుతుంది, ఆయనను బయటికి గుంజుదామంటే తాళ్ళు గీళ్ళు పనిచేస్తలేవు, ఎట్లా తీయాలి అంటే ఇక రేపు పొద్దున్న దాకా వెయిట్ చేయాలి, లాభం లేదు, నువ్వు అందులోనే ఉండు అంటారు. ఇక ఆయన ఏం చేయాలి మరి, రేపు పొద్దున్న దాకా ఎట్లా టైంపాస్ చేయాలని చెప్పి ఆడ పైన ఒక ఆయన కూర్చొని ఉంటాడు, ఈయన లోపల ఉంటాడు బావిలో, పైన ఒక ఆయన ఉంటాడు. ఇక మరి పిచ్చాపాటి మాట్లాడి ఏదో టైంపాస్ చేయాలి కదా తెల్లారి వారికి అన్నట్టు, గంటలు గంటలు ఏదో ఏ టాపిక్ అయితే నడుస్తుంది అన్నట్టు బ్రహ్మానందం గారు మొదలు పెడతాడు. ఇంతకీ తెలంగాణ వస్తుందంటారా అని మొదలు పెడతాడు. అంటే అట్లా తెలంగాణ వస్తుందా రాదా అనేది ఒక టాపిక్గా సుదీర్ఘ గంటల గంటల చర్చలు, గంటల గంటలు వాదోపవాదాలు జరిగే ఒక అంశంగా ఉన్న క్రమంలో ఎన్ని మాటలు అన్నారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇట్లా కట్టెపట్టుకొని కరెంటు మొత్తం పోతుంది, మీరు ఏడ బతుకుతారు ఆయన మాట్లాడే. మరి ఇలా కరెంటు పోయిందా? ఇలా మీరే చూస్తున్నారు. విచిత్రం ఏంటంటే నిన్నగాక మొన్న ఇప్పుడు నేను చెప్పిన డీకే శివకుమార్ గారు పుణ్యాత్ముడు, ఆయన వచ్చిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎంత విచిత్రమైన మనుషులు అంటే, పిలుచుకోవాలి, సరే ఎలక్షన్ అన్నప్పుడు పిలుచుకోవాలి, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని ఏం చెప్పాలి, వచ్చి 4 మంచి మాటలు చెప్పాలి, తెలంగాణను మేము బాగా చేస్తామని చెప్పాలి. ఇక్కడికి వచ్చిండు ఆయన పుణ్యాత్ముడు, వచ్చి ఏం చేసిపోయిండు, మన నెత్తి మీద పాలు పోసిపోయిండు. వికారాబాద్కి వచ్చిండు, వికారాబాద్ జిల్లాకు తాండూరుకి వచ్చి అక్కడ వేల మంది ప్రజల మధ్యలో చాలా గొప్పగా చెప్పిండు, మేము కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇస్తున్నామని చెప్పిండు. కింద ఉన్న మన తెలంగాణ రైతులందరూ ఆగమైంది. 5 గంటల కరెంట్ ఇస్తున్నామంటే మరి రేపు మన బతుకు కూడా గిదే అవుతుంది ఏం పాడని చెప్పి కింద వాళ్ళంతా ఆగమాగం. అంటే ఇట్లాంటి వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది అంటే, మాకు ఒక బక్క పల్సని కేసీఆర్ గారు, ఆయన ఉన్నదే 52-53 కిలోలు, ఆయనను కొట్టేటందుకు వీళ్ళందరూ ఒకటవుతున్నారు. మీరు చూస్తున్నారు, నిన్న షర్మిల గారు ప్రకటించారు, కేసీఆర్ను ఓడించడమే నా జీవిత లక్ష్యం, అందుకే నేను తప్పుకుంటున్నా, కాంగ్రెస్కే గుర్దండి అందరు కలిసి. ఇది షర్మిల గారు. ఇంకో దిక్కు ఇంకా చాలామంది ఒకటవుతున్నారు. ఇక మీరు చూస్తున్నారు, నేను చెప్పాల పేర్లు, నాకెరికే మీకెరికే చూసే వాళ్ళందరికీ ఎరికే. ఇవాళ ఒకటి మాత్రం పక్కా, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనం 2014లో ఎవరిని నమ్ముకోలే, ప్రజల్నే నమ్ముకున్నాం. 18లో ఎవరిని నమ్ముకోలే, ప్రజల్నే నమ్ముకున్నాం. 2023లో కూడా ప్రజల్ని నమ్ముకుంటున్నాం, మిమ్మల్ని నమ్ముకుంటా ఉన్నాం. సినిమా డైలాగ్ చెప్పాలంటే, సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, కేసీఆర్ సింహం లాంటోడు సింగిల్గానే వస్తాడు. మాకు విశ్వాసం మీ మీద ఉంది, ప్రజల మీద ఉంది, మా పని మీద ఉంది. పని చేసినాం కాబట్టి బరాబర్ ఓట్లు అడుగుతాం, తప్పేముంది. పని చేసిన వాడు, ఇన్ని చేసిన వాడు, కరెంట్ ఇచ్చినవాడు, సాగునీరు ఇచ్చినవాడు, తాగునీరు ఇచ్చినవాడు, సంక్షేమాన్ని సమృద్ధిగా చేసినవాడు, న్యాయవాదులకు ఇవాళ సంక్షేమ బోర్డు పెట్టినవాడు, కరోనా సమయంలో మిమ్మల్ని కాపాడుకున్నవాడు, ఇవాళ ఇంతమంది 250 మంది అడ్వకేట్లకు ఇవాళ సముచితమైన గౌరవం ఉద్యమంలో పాల్గొన్న వాళ్లకు కల్పించిన ముఖ్యమంత్రి ఆయన ఎవరి మీదనో ఆధారపడి ఎందుకు ఉండాలా? నేను అనేది అందుకే ఒకటే, ఎట్లా ఉందంటే ఇవాళ వీళ్ళందరూ వస్తుంటే మోడీ గారు, అమిత్ షా గారు, 16 మంది ముఖ్యమంత్రులు, అందులో యోగి గారు, భోగి గారు, ఇంకెవరో వాళ్ళు కేంద్ర మంత్రులు, సామంతులు, వీళ్ళకేమో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కొన్ని రోజులైతే ఇందిరాగాంధీని కూడా తెస్తారు మేము ఆడికెళ్ళినా, అంతమంది వస్తున్నారు మా మీదకి. వీళ్ళందరినీ చూస్తుంటే ఎట్లా అనిపిస్తున్నదంటే, నాకు వెనకటికి మన తెలంగాణ పల్లెల్లో ఈ మధ్య కాలంలో చిన్న కథ, ఒక భార్యాభర్త ఉన్నారు.
ఆ భార్య భర్త బాగా తెల్లారంతా పొద్దునంతా కష్టం చేసిండ్రు, సాయంత్రం వచ్చి ఇంటికి భోజనం చేస్తున్నారు, కింద కూర్చున్నారు. ఆయన పైకి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి ఒక తేలు ఉసిపోయి కింద పడ్డది, తేలు ఉండే పైన దవ్వుకున్న కింద పడ్డది. పడంగానే భార్య లొల్లి పెట్టింది, అయ్యో తేలు 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 కుడుతుంది అన్నది. అనగానే ఆ మొగాయన లేచి రుక్కుతున్నట్ట బయటికి. ఏమో బయటికి ఆడ రుక్కుతున్నావు, తేలి ఈడుంది అన్నదట. బయట మొగోళ్ళు ఉన్నారు తీసుకొస్తాను ఉరికిండడు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు న్యాయవాదులు, మీరు న్యాయం చెప్పాలి. ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరుండాలి అనేది ఎవరు నిర్ణయించాలి? తెలంగాణ ప్రజలు నిర్ణయించాలనా, లేకపోతే రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ నిర్ణయించాలనా? దయచేసి మీరు ఆలోచించండి. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు రేపటి రోజున ఈ రాష్ట్రాన్ని నడపాలి, ఎవరి చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టాలి? ప్రజలు కూడా ఆలోచించాలి, దీర్ఘంగా ఆలోచించాలి. ఇప్పుడు మన ఇంట్లో ఒక అమ్మాయి పెళ్లి చేస్తే, మన ఇంట్లో ఉండే చెల్లె కావచ్చు, లేదా మన మేనకోడలు కావచ్చు, లేదా మన కూతురు కావచ్చు, పెళ్లి చేస్తే పెళ్లి వయసు వస్తే ఎంత ఆలోచిస్తాం? ఎవరి చేతుల్లో పెట్టాలా, ఎవరికి ఇవ్వాలన్నప్పుడు వాడు మంచోడా కాదా, వాడు లంగనా దొంగనా, వానికి ఏమైనా సిగరెట్లు తాగే అలవాట్లు ఉన్నాయా, మందు కొట్టే అలవాటు ఉందా, వాడు పత్తాలాడతాడా, వానికి ఏమైనా రోగాలు ఉన్నాయా ఇంట్లో? ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూస్తాం. ఆ ఊరికి ఫోన్ చేసి అడుగుతాం, అరే అన్నీ మంచిగానే కనబడుతుంది, మరి ఫోటో మంచిగానే అందంగా ఉంది, కానీ నిజమేందో కొద్దిగా చూసి చెప్పు, చాన్బీన్ చేయి అని చెప్తాం. మరి మన ఇంట్లో ఆడబిడ్డకు అంత ఫికర్తో ఆలోచించే మనము ఇంత కష్టపడి సాధించుకున్న ఈ రాష్ట్రాన్ని ఎవడి చేతుల్లో పడితే వాడి చేతుల్లో పెట్టేద్దామా, ఎవడికి పడితే వాడికి అప్పచెప్పేద్దామా? ఆలోచించండి. నేను అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు కూడా చెప్పమని ప్రార్థించేది ఒకటే. చాలాసార్లు ఏమవుతుందంటే మనకి మన దగ్గర ఉన్న వస్తువుల విలువ తెలియదు, అర్థం కాదు. మనకు కరోనా వచ్చేదాకా మన డే టు డే లైఫ్ విలువ తెలియలే. కరోనా వచ్చినాక జబర్దస్త్ ఇంట్లో కట్టేస్తే అప్పుడు అర్థమైంది రోజు కోర్టుకు పోవుడు వచ్చుడు ఎంత మంచి పని. లేకపోతే 24 గంటలు కట్టేసినట్టు కూర్చోబెడితే ఇటు భర్తకు కోపం, అటు భార్య కోపం, అటు పిల్లగాళ్ళకు కోపం, కదలొద్దురా అంటే ఆ మూతికి బట్ట కట్టుకొని అందరికీ బాధ అయింది. ఒక్కసారి ఇడిచిపెడితే ఆజాద్ పక్షులక్క మళ్ళా అందరు బయట గురికింది. ఎందుకు చెప్తున్నా అంటే చాలాసార్లు మన దగ్గర ఉన్న వస్తువుల విలువ, మనతోని ఒక మనిషి ఉన్నప్పుడు వారి విలువ మనకు అర్థం కాదు. ఇవాళ కేసీఆర్ గారు మన నాయకుడు, మరి ఆయననేమో మన జేబులో ఉండే ఒక ఖడక్ 100 రూపాయల నోట్లు అంటాడు. ఒక ఖడక్ 100 రూపాయల నోటు కేసీఆర్ గారు. అదే మరి ఆ 100 రూపాయల నోటు జేబులో పెట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నప్పుడు రోడ్డు మీద ఒక రూపాయి బిల్ల కనబడదు అనుకో, చిల్లర నాణ్యం, దానికోసం ఆశపడి వంగిన అనుకో, ఏమవుతుంది? ఇది పోతుంది, అది పోతుంది. కేసీఆర్ ఏమో 100 రూపాయల నోటు, ఇక చిల్లర పైసలు ఎవరో మీకు తెలిసి నేను చెప్పా. ఎందుకంటున్నా అంటే ఈ మాట ఎందుకంటున్నా అంటే ఉన్నాయి. ఇప్పుడు మేము కూడా మనుషులమే. 9.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని తప్పులు జరుగుతాయి. అందరినీ ఒప్పించడం భగవంతునితో కూడా కాదు. భగవంతునితో కూడా ఎందుకు కాదంటే ఇప్పుడు నామినేషన్లు చాలా అయినాయి. ఈరోజే నామినేషన్ నా మీద వేసినోడు కూడా దేవుని మొక్కుతాడు, నేను కూడా మొక్కుతా. మరి ఇద్దరిలో ఒకటే గెలుస్తాడు. భగవంతుడు కూడా అందరినీ సంతృప్తి పరచలేడు, అది ఇంపాసిబుల్. కొన్ని తప్పులు జరుగుతాయి, కొన్ని పొరపాట్లు జరుగుతాయి, కొన్ని ఉంటాయి. ప్రభుత్వం అన్నప్పుడు నిర్వహణలో 9.5 ఏళ్లలో కొన్ని జరగవచ్చు. కానీ తెలంగాణ బిడ్డలుగా మనం ఆలోచించవలసింది ఒకటే, ఈ 9.5 ఏళ్ళు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఓవరాల్గా మంచిగా నడిపినరా లేదా అని చూస్తే, నిన్ననే ఒక మిత్రుడు చెప్పిండు, నాకు చాలా మంచి మాట, మంచిగా అనిపించింది. అన్న, తెలంగాణ ప్రజల్లో కొంత ఆడాడ కొంత అసంతృప్తి ఉంది లేదని నేను అన్నా, కొద్దిగా గులుగుతున్నారు అక్కడక్కడ. కానీ ఏదేమున్నా ఆఖరికి మాత్రం గులుగుడే, గుద్దుడు మాత్రం గుద్దుడే అన్న. మళ్ళీ కేసీఆర్నే తప్పకుండా గెలిపిస్తారన్నా, నువ్వేం ఫికర్ పెట్టుకోకని చెప్పింది. గులుగుడే, గుద్దుడే. ఈ మనోళ్ళ మీద కాకపోతే ఎవరి మీద తీస్తాం కోపం? అప్పుడప్పుడు ఉంటాయి చిన్న బాధలు, చిన్న ఇప్పుడే చెప్తున్నారు నాకు, కొంతమందికి 6 నెలల నుంచి జీతాలు రాలేదన్నా, ఏజీపీలు అపాయింట్ అయిన వాళ్ళు, మరి ఆర్డర్ రాలేదో జీతాలు రాలేదో 6 నెలది ఒకటి చెప్పింది. తప్పకుండా అట్లాంటి చిన్న సమస్యలు ఏమైనా ఉంటే వాటిని ఒక పర్ఫెక్ట్గా ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ ఛానల్ కూడా సరిగ్గా ఏర్పాటు చేసుకొని వినోద్ గారు, వెంకటేష్ గారు, ఇంకా మోహన్ రావు గారు, ఇంకా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో కిరణ్ గారు, అందరి కోఆర్డినేషన్తోని దాన్ని తప్పకుండా చేసుకుందాం. నేను వేదిక మీద ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో వాళ్ళు ఎవరున్నా కూడా మనుషుల్ని తిట్టుకొని బయటికి తిట్టకుండ్రి. 4 పేర్లు చెప్తాం, ఇలా మిగతా వాళ్ళందరూ తిడతారు, మీ వాళ్ళందరూ మేధావులు. నా విజ్ఞప్తి ఏమంటే మీతో చెప్పాలంటే ఏమేం చేసినామంటే చాలా ఉన్నాయి. నేను చదవాలనుకుంటే ఇదంతా చదవచ్చు. సంక్షేమ బోర్డు పెట్టుకున్నాము, జడ్జిల స్ట్రెంత్ పెరిగింది, న్యాయ వ్యవస్థ బడ్జెట్ పెరిగింది, సపోర్టింగ్ స్టాఫ్ పెరిగింది, కొత్తగా 186 కోర్ట్స్ వచ్చినాయి,
ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వచ్చినాయి, ఫ్యామిలీ కోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ మీకు తెలుసు. అది మీరు ఇండానికి రాలేదు, నాకు కూడా తెలుసు. నాకు కూడా చల్లకొచ్చి ముద్ద దాచే అలవాటు లేదు. నేను వచ్చింది ఓట్ల కోసం, మీ సపోర్ట్ కోసం. ఇవన్నీ చెప్పమంటే చదవమంటే చదువుతా. కానీ నాకు కావాల్సింది, మీకు కావాల్సింది, రేపటి రోజున ఈ రాష్ట్రానికి కావాల్సింది కేసీఆర్ లాంటి నాయకుడు ఉంటేనే మన పిల్లలు, మన భవిష్యత్తు, మన రాష్ట్రం సురక్షితమైన హస్తాల్లో ఉంటుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి అప్పచెప్తే మనందరం కూడా అన్యాయం అయిపోతాం. ఆశ్చర్యం ఏంటంటే ఇవాళ మన మీద దాడి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు, ఆయన వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు, ఇది దొరల తెలంగాణ కావాలనా ప్రజల తెలంగాణ కావాలనా? ఇది రాహుల్ గాంధీ గారి ఉవాచ. దొరల తెలంగాణ కావాలనా ప్రజల తెలంగాణ కావాలని ఢిల్లీ నుంచి వచ్చిన ఇందిరమ్మ మన్మడు మనకు చెప్తాడు. గమ్మత్ ఎక్కడ అనిపిస్తుంది అంటే నిజం కూడా ఇది అలా వి షుడ్ ఆల్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ రాహుల్ గాంధీస్ ఛాలెంజ్. రాహుల్ గాంధీ గారు మీ సవాల్ను మేము స్వీకరిస్తున్నాము అని నేను నిన్నగాక మొన్న కూడా చెప్పిన. నిజంగా కూడా ఈరోజు జరుగుతున్న ఈ పోరాటం నవంబర్ 30 నాడు ఖచ్చితంగా ఢిల్లీ దొరలకు 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పంచాయతీ. ఎట్లా అంటారా, మనకి పోరాటం ఏం కొత్త కాదు. 52లో ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే ఈ ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ. ఆనాడు జయశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది మాకు, 52లో ఇదే సిటీలో హైదరాబాద్లో సిటీ కాలేజీలో ఆనాడు 5 పిల్లలు ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమాన్ని చాలు చేస్తే ఆనాడు వాళ్ళను కాల్చి చంపింది పోలీస్ ఫైరింగ్లో ఇదే రాహుల్ గాంధీ వల్ల, ఇదే ఢిల్లీ దొర వల్ల ముత్తాత. 1956లో ఇష్టం లేని పెళ్లి చేసింది ఇదే రాహుల్ గాంధీ వల్ల ముత్తాత జవహర్లాల్ నెహ్రూ, మరొక ఢిల్లీ దొర. 1968లో ఆనాడు విద్యార్థులు, విద్యావంతులు, న్యాయవాదులు అందరూ ఆనాడు ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన ఉద్యమం విస్తరించి నలుమూలలా 3 ఏళ్ల పాటు ఉధృతంగా జరిగితే ఆ ఉద్యమంలో 370 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వాళ్ళ నాయనమ్మ ఇందిరమ్మ. 1971లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి 14 పార్లమెంట్ సీట్లుంటే 11 ఎంపీలు తెలంగాణ ప్రజాసమితికి ఆనాడు మరి చెన్నారెడ్డి గారి నేతృత్వంలో ఉండే పార్టీకి ఇస్తే వాళ్ళందరినీ గొర్రెలెక్క గుంజుకపోయి కాంగ్రెస్లో కలుపుకొని ప్రజల తీర్పును అపహాస్యం చేసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరమ్మ. 2004లో తీయటి మాటలు చెప్పి కరీంనగర్లో తెలంగాణ ఇస్తామని చెప్పి నమ్మబలికి మేనిఫెస్టోలో పెట్టి 10 ఏళ్లు చావగొట్టి 100 మంది పిల్లల ప్రాణాలు తీసింది ఇదే ఢిల్లీ దొర రాహుల్ గాంధీ వల్ల తల్లిగారు శ్రీమతి సోనియా గాంధీ. ఇవన్నీ వాస్తవాలు, నేను చెప్తలేను, స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పింది. బలిదేవత సోనియా గాంధీ నేను అంటలేను, మళ్ళీ నన్ను తిట్టారు ఎవరన్నా, నేను అంటలేను. ఆమె దేవత కాదు, బలిదేవత. 100 మందిని కొంపవుచ్చుకున్నదే సోనియా గాంధీ అనే మాట స్వయాన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఇవాళ నాకు అందుకే ఆశ్చర్యం అనిపిస్తుంది. 2014 దాకానేమో ఆ దొరలతో కొట్లాడినాం, ఢిల్లీ దొరలతో. 14 తర్వాత మరొక దొర నరేంద్ర మోడీ. ఈయన ఎప్పుడు బొండిగా వేసుకుదామా, ఎప్పుడు తెలంగాణను ఇన్సల్ట్ చేద్దామా ఆ మాట తప్ప కొత్తగా హైకోర్టు ఇచ్చినందుకు ఎన్ని రోజులు తీసుకున్నాడండి నరేంద్ర మోడీ? హైకోర్టు బైఫర్కేషన్ చేయడానికే దాదాపు 5 ఏళ్ళు సుదీర్ఘకాలం గుంజి 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 మన హైకోర్టు మనకిచ్చినందుకు కూడా 5 ఏళ్ళు సతాయించినోడు నరేంద్ర మోడీ. అది మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణ మెడ మీద కత్తిపెట్టి ఏదో ఒక రకంగా మనం లొంగ తీసుకోవాలనే ఈ ఢిల్లీ దొరతో కూడా ఇవాళ కొట్లాడుతున్నాం. మీ అందరికీ నేను ఇచ్చే మాట ఒకటే, మీ అందరికీ నేను చెప్పే మాట కూడా ఒకటే, సావనైనా దస్తాం కానీ ఈ ఢిల్లీ దొరల ముందు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నటికీ తలదించదు. ఎందుకంటే మాకు ఆ కమిట్మెంట్ ఉంది. కష్టపడి మీ అందరితో కలిసి తెలంగాణ సాధించిన బిడ్డలుగా ఆ రేషం ఉంది, ఆ పౌరుషం ఉంది. ఈ సన్నాసుల ముందు మాత్రం ఎన్నటికీ తలదించం. అది రాహుల్ గాంధీ కావచ్చు, నరేంద్ర మోడీ కావచ్చు. అందుకే చెప్తా ఉన్నా, ఖచ్చితంగా వాళ్ళ అహంకారం కాకపోతే ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ ప్రకటిస్తుంది. మీకు చేతనవుతుందా? చెప్పగలుగుతారా? ఎవరు మీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్లో బీజేపీలో చెప్పే ధైర్యం ఉందా? ఇక సరే, బీజేపీ వాళ్ళు ఈ మధ్యన కొత్త నినాదం ఎత్తుకున్నారు, బీసీ సీఎం. ఎట్లుంటుందంటే దేవుని గుళ్ళో ప్రసాదం పెడుతుంటారు, ఆ పిండి పెడతారు, ఆ పిండి కలిపి అని పెడతారు కదా, ఆ పిండి కలిపి ఆ పేలాలు గిలాలు అన్ని కలిపి ప్రసాదం పెడుతుంటారు. ఒకసారి గట్టిగా గాలి వచ్చి ఆ ప్రసాదం, ఆ పేల పిండి ఎగిరిపోయింది.
ఎగిరిపోతే ఆ పూజారి గారు అన్నారట, గాలికి పోయే పేలపిండి నీకే నాయనా కృష్ణార్పణం అన్నాడట. అంటే వచ్చేది లేదు సచ్చేది లేదని తెలుసు కాబట్టి, ఇక్కడ సీట్లు ఎట్లాగూ రావు కాబట్టి, ఒక సీటు 2 సీట్లు తప్ప అంతకంటే సినిమా లేదు. ఎట్లాగూ మా కాళే వెంకటేష్ అన్న మీద పోటీ చేయని కిషన్ రెడ్డి భయపడ్డాడు. కిషన్ రెడ్డి తప్పించకపోయిండు. పాపం ఎవరో బక్రాగానికి ఇచ్చిండు. ఎవరికి ఇచ్చిండే? ఎవరికో ఇచ్చిండు. మాకింది నీ ఎవరో గల్తీ, ఎవరో బక్రా, మొత్తానికి అయితే బక్రానే పక్క. నీ మీద నిలబడు అంటే 100% వీళ్ళందరూ వస్తారు, గ్యారంటీ నిన్ను గెలిపిస్తారు, నాకు విశ్వాసం ఉంది. లాస్ట్ టైం చేసిండ్రు, ఈసారి కూడా చేస్తారు. గాలికి వేయే పేలపిండి కృష్ణార్పణం అన్నట్టు ఎట్లాగో వచ్చేది లేదు సచ్చేది లేదు కాబట్టి బీసీ సీఎం. ఇక కాంగ్రెస్ దాదాపు 11 మంది సీఎంలు దొరికినరు వాళ్ళకు, కానీ ఓటర్లు దొరకలేరు. సీఎంలు దొరికినరు. జానారెడ్డి సాబ్ కూడా కోరికలు పుట్టినాయి. విచిత్రం ఏంటంటే జానారెడ్డి గారు ఎలక్షన్లో కూడా పోటీ చేస్తలేడు. ఊర్లల్లో పెద్ద మనుషులు ఉంటారు. ఈ మధ్యన బలగం సినిమా వచ్చింది, ఇది చూసే ఉంటారు. అందులో పెద్ద మనిషి ఉంటాడు. తాత లగ్గం చేసుకుంటావే అంటే పెళ్లి చేసుకొని అన్నాడు, నాకెవడు పిల్లనిస్తాడరా అంటాడు. జానారెడ్డి సాబ్ కథ కూడా గట్లే ఉంది. ఎలక్షన్లో పోటీ చేయడట, కానీ పదవులు మాత్రం ఆయనను వెతుక్కుంటూ వస్తాయట. ఇంతకంటే పెద్ద సిపాయి మనకు లేడు. ఇక జానారెడ్డి గారు ఒక్కడే ఉన్నాడు కాబట్టి ఎత్తుక్కుంటూ పదవులు అంటే వస్తాయంట. నేను అనేదల్లా ఒకటే, వాళ్ళకి కావాల్సింది పదవులు, వాళ్ళకి కావాల్సింది పైసలు. వాళ్ళకి ఏమన్నా చేసి మళ్ళా తెలంగాణలో అర్జెంటుగా సొర్రాలే. ఎవరి మొత్తం 10 సంవత్సరాలు ఏదైతే అధికారం మిస్ అయినరో మొత్తం జుర్రుకొని తెలంగాణ ప్రజల రక్తాలు మాంసాలు పీల్చుకోవాలి. ఇది వాళ్ళ ఎజెండా. చూడండి పక్క కర్ణాటకలో ఏమవుతుంది. సిద్ధరామయ్య శివకుమార్ ఇద్దరు కొట్లాడుకుంటే ఆఖరికి ఒక ఆయనకు ముఖ్యమంత్రి, ఇంకొక ఆయనకు ఉప ముఖ్యమంత్రి అని సంధి కుదిరిచ్చిండ్రు. ఏమైంది ఇవాళ? మళ్ళీ తనుక దస్తాను. ఇప్పుడు కొత్త ఆయన 3వ కృష్ణుడు మోపోయిండు. మల్లికార్జున్ ఖార్గే గారి కొడుకు, నేను కూడా ముఖ్యమంత్రి రేస్లో ఉన్నాయని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఇవాళ. ఇక 3 క్యాంపులు, 3 5 స్టార్ హోటళ్ళు, మళ్ళా బస్సులు, అదే సినిమా 24 గంటల టీవీ ఛానళ్లలో ఈ క్యాంప్ ఇక్కడ, ఆ క్యాంప్ అక్కడ, ఆ క్యాంపు అక్కడ. మొత్తానికి మళ్ళా క్యాంపు రాజకీయం, 6 నెలలకు ఒక ముఖ్యమంత్రి మారుడు, మళ్ళీ అదే రాజకీయ అస్థిరత. ఇది మనం ఇదివరకు చూసిందే. ఎవరో కాదు, మర్రి చెన్నారెడ్డి గారు స్వయంగా చెప్పిండ్రు. 1991లో స్వయంగా చెన్నారెడ్డి గారే చెప్పినారు, నన్ను మా పార్టీ వాళ్ళే నన్ను దించి ముఖ్యమంత్రి అయ్యేందుకు హైదరాబాద్లో 400 మందిని మతకల్లోలాల పేరిట చంపింది మా కాంగ్రెస్ పార్టీ నాయకులని స్వయంగా మర్రి చెన్నారెడ్డి గారే చెప్పినారు. ఎందుకు చెప్తా ఉన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ కూడా ప్రజల మీద ఎన్నడూ ప్రేమ లేదు. పదవుల మీద మోజు తప్ప ఉద్యమంలో కలిసి వచ్చినరా? ఆనాడు పదవుల కోసం పెదవులు మూసుకున్నదే ఈ కాంగ్రెస్ సన్నాసులు. ఆనాడు ఆర్డీఎస్ తూము బద్దలు కొట్టి నీళ్లు కిందికి పోతుంటే నోరు మూసుకున్నది ఇదే కాంగ్రెస్ నాయకులు. నల్లగొండ నిండబెట్టి కింద చిత్తూరుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు 8,000 కోట్లు మంజూరు చేసుకుంటే నోరు మూసుకున్నది ఇదే జానారెడ్డి గారు, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇలా వాళ్ళే వచ్చి మేమేదో ఉద్ధరించినాం అని మాట్లాడితే ప్రజలంత అమాయకంగా కనబడుతున్నారా? తెలంగాణ సమాజం అంత అమాయకంగా కనబడుతున్నదా? తెలంగాణ ఉద్యమకారుల మీదకి తుపాకీ తీసుకొని పోయినోడు ఈ రేవంత్ రెడ్డి. ఇలా ఆయన వచ్చి నేనేదో గొప్పవాడిని పవిత్రున్నట్టు ఆయన మాట్లాడుతుంటే నవ్వాలా ఏడవాలనా? ఆయన అంటాడు కేసీఆర్ గారిని, నువ్వు అమరవీరుల స్తూపం కాడికి రా, పైసలు వంచా అని ప్రమాణం చేయి. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇంకెవరు దొరకనట్టుగా పైసలు వంచుకుంటూ దొరికిపోయిన రేవంత్ రెడ్డి, 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డి పైసలు వంచా అని ప్రమాణం చేయమంటుండే. ఇంక బ్రహ్మం గారు చెప్పిన కలికాలం అంటే ఇదే అని నేను అనుకుంటున్నాను. అమరవీరుల స్తూపం కాడికి రావాలంట. అమరవీరులు చేసింది ఎవరండి? వీళ్ళు కాదా? సంపినోడే సంతాపం చెప్తాడా? హంతకుడే సంతాపం చెప్పి హంతకుడే మన ముందుకొచ్చి మళ్ళీ నటన చేస్తే దాన్ని మళ్ళీ సమాజం నమ్మితే ఇంతకు మించిన అన్యాయం ఉంటుందా? దయచేసి ఆలోచించండి. మిమ్మల్ని అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, డిమాండ్స్ ఉన్నాయి తెలుసు, కొంత అసంతృప్తి ఉండవచ్చు కాక అది కూడా తెలుసు, కానీ గులుగుడే గుద్దుడే. రిస్క్ తీసుకోవద్దు తెలంగాణ సమాజం. ఈ సన్నాసులతో, ఈ ఢిల్లీ గుజరాత్ బానిసలతో ఎట్టి పరిస్థితుల్లో రిస్క్ తీసుకోవద్దు. వీళ్ళొక్కడికి కూడా వెన్నుముక లేదు. మోడీ లేవమంటే లేవాలి, కుసోమంటే కూర్చోవాలి, రాహుల్ గాంధీ లేవమంటే లేవాలి, కుసోమంటే కూర్చునే బాపత్ తప్ప సొంత నిర్ణయాలు తీసుకునే స్థైర్యం కానీ ధైర్యం కానీ ఆ సత్తా కానీ ఉన్న నాయకుడు కాంగ్రెస్లో బీజేపీలో ఒక్కడు కూడా లేడు. వాళ్ళని ఎదిరించి నిలబడే స్థైర్యం, వాళ్ళను కాదని ప్రజల్లోకి పోయే ధైర్యం ఉన్న నాయకుడు ఒక్కడు కూడా లేడు. ఇది వాస్తవం. తెలంగాణ సమాజం ఇవాళ చేయాల్సిన ఆలోచన ఒకటే, మరి మన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడదాం? మళ్ళీ ఢిల్లీ చేతిలో మన జుట్టు పెట్టి మళ్ళీ ఇరుక్కుందామా, లేదా కేసీఆర్ గారిని గెలిపించి మరి తిరిగి 3వసారి కూడా ముచ్చటగా హ్యాట్రిక్ కొట్టి బ్రహ్మాండంగా ముందుకు పోదామా? ఈ ఆలోచన చేయాలి. మీరందరూ కొన్ని డిమాండ్స్ కూడా పెట్టినారు.
అడ్వకేట్స్ ట్రస్ట్ ఏదైతుందో దాన్ని 100 కోట్ల నుంచి 500 కోట్లకు పెంచాలన్నారు. తప్పకుండా పెంచుతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నాను. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ టేక్ ఇట్. లా మినిస్టర్ ఎవరున్నా నేను మినిస్టర్గా ఉన్నా లేకపోయినా నేను కొట్లాడి పెట్టించే బాధ్యత నాది. తప్పకుండా పెట్టిస్తా అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్ పెంచమన్నారు. ఆల్రెడీ కొంత ఉంది 2 lakhs వరకు, దాన్ని కూడా పెంచమన్నారు. తప్పకుండా ఆల్ ఎన్రోల్డ్ అడ్వకేట్స్ కూడా ఇవ్వాలన్నారు. న్యూలీ ఎన్రోల్డ్ అడ్వకేట్స్ అండ్ పేరెంట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇప్పించే బాధ్యత నాది. అదేవిధంగా జూనియర్ అడ్వకేట్స్ బిలో 5 yearsకి స్టైపెండ్ 5,000 rupees పర్ మంత్ ఏదైతే ఉందో మరి అది కూడా ఇవ్వాలని కోరినారు. అది కూడా ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అదేవిధంగా టెన్యూర్ పీపీ పోస్టులు కూడా చెప్పారు. అదేవిధంగా ఇంకా కొన్ని విషయాలు, కొంత ఆనరోరియం పెంచాలి లీగల్ ఆఫీసర్స్ అని, స్పెషల్ హౌసింగ్ స్కీమ్ అని, ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పినారు. ఇవన్నింటి విషయంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మనం ఇవాళ ఏ ఒక్క వర్గాన్ని విస్మరించలేదు. ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి 73% ఫిట్మెంట్ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్. అర్చకులకి ట్రెజరీ నుంచి జీతాలు ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్. అర్చకులకి మాత్రమే కాదు, మసీదుల్లో పనిచేసే ఇమాంలకు, మౌజన్లకు, వాళ్లకు 17,000 మందికి గౌరవ వేతనం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్. పేదవాడిని కులాలకు, మతాలకు అతీతంగా చూసే ముఖ్యమంత్రి కేసీఆర్. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకున్నా, మహిళలకి రేపటి రోజున సౌభాగ్యలక్ష్మి లాంటి కార్యక్రమం, 400 రూపాయలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం, అదే మాదిరిగా సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం, కేసీఆర్ బీమా ద్వారా సార్వజనీనమైన యూనివర్సల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్. ఇలాంటి ఆలోచనలు రావాలంటే ఇప్పుడే నేను చెప్పాను, ఖలేజా ఉన్న నాయకులకు వస్తాయి, దమ్మున్న నాయకులకు వస్తాయి తప్ప దద్దమ్మలకు ఇట్లాంటి ఆలోచనలు రావు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మన డిమాండ్స్ ఉంటాయి కానీ మన రాష్ట్రం డేంజర్లో పడకుండా చూసుకోవాలి. ఇవాళ ఒక డీకే శివకుమార్ స్పష్టంగా చెప్తున్నాడు, ఫ్రెండ్లీ గవర్నమెంట్ వస్తోంది తెలంగాణలో, వాళ్ళు మంచిగా ఒప్పుకుంటారు, మడతపెట్టి ఫ్యాక్టరీలు ఇన్వెస్ట్మెంట్లు తీసుకుపోతాం బెంగళూరుకు, వాళ్ళు మంచిగా సహకరిస్తారు అని చెప్తూనే ఉన్నాడు. మరి ఇది కావాలన్నా, మన పిల్లల కడుపు కొట్టే కాంగ్రెస్ పార్టీ కావాలా, లేదా లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం కావాలన్నా, ప్రతి ఊరిలో చర్చ పెట్టాలా? మీరందరూ న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయమూర్తుల ముందు గంటలు గంటలు అనర్గళంగా వాదించే న్యాయ కోవిదులు మీరు. మరి చట్టం ధర్మం తెలిసిన వాళ్ళు. ఇవాళ ఈ 9.5 ఏళ్లలో ఈ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మంచి చేసింది అని మీకు అనిపిస్తే దయచేసి రాబోయే 20-25 రోజులు, ఇప్పుడే మోహన్ అన్న ఒక మాట అన్నాడు, ఒక 2 వారాలు సెలవు పెడితే ఏం పోదని. ఎట్లాగో కేసులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో దేశంలో పెండింగ్ ఉన్నాయి. మీరు ఒక 2 వారాలు సెలవు పెడితే ఇంకో కొన్ని పెరుగుతాయేమో కానీ ఏం కాదు. కాబట్టి మీ కక్షిదారులు కూడా ఏం బాధపడరు. మీరు దయచేసి ఒక 2 వారాలు ఎక్కడెక్కడైతే మీ జిల్లాల్లో ఫలానాది టఫ్ సీట్ అట, ఫలానాది ఇట్లుందట, అట్లుందట అని చెప్తారు. మనది మంచిగానే ఉంది కానీ గదేదో బాగలేదట అని చెప్తారు. అక్కడికే పోదాం. అక్కడ మన చుట్టాలు ఉంటే, మన దోస్తులుంటే, సాటి న్యాయవాదులు ఉంటే, క్లాస్మేట్స్ ఉంటే వాళ్ళని సంజాయిద్దాం. సంజాయించి ఒకటే చెప్దాం, గులుగుడు గులుగుడే, గుద్దుడు గుద్దుడే. ఇక మన నాయకుడిని, మన ముఖ్యమంత్రిని, మన ఉద్యమ నాయకుడిని తప్పకుండా కాపాడుకోవాలి. రిస్క్ తీసుకోవద్దు. తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ఇంకోని చేతిలో పెట్టొద్దు. తెలంగాణను పొరపాటున కూడా ఈ దశలో మనం వదులుకుంటే చివరిగా ఒకటే ఒక మాట చెప్తున్నా, 1956లో ఒక తప్పు చేసినాం. ఆనాడు తెలంగాణ సమాజం అప్పుడే తెగించి కొట్లాడలే. ఒక తప్పు చేసింది, ఇష్టం లేని బలవంత పెళ్లి ఆనాడు నవంబర్ 1, 1956 జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. ఆ తప్పు నుంచి బయటపడేందుకు 58 ఏళ్ళు పట్టింది. మళ్ళా విడాకుల కోసం 58 ఏళ్ళు పట్టింది. మళ్ళొక్క తప్పు చేస్తే ఈసారి తెలంగాణ మళ్ళొక్క 50 ఏళ్ళు వెనుకపోతాం. గుర్తుంచుకోమని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ మళ్ళొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరు కూర్చోండి, మన జైనింగ్ కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరు కూర్చోండి, ఎవ్వరు కూడా లేవద్దు అండి, ఎవరు రావద్దు. అన్న కేటీఆర్ గారు ఒక్క 5 minutes.